సో న్యూ ఇయర్తో అయితే కొత్త న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. ఏంటంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చివరి టెస్ట్ మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ అయితే రిటైర్మెంట్ తీసుకున్నట్లుగా మనకైతే బీసీసీ పెద్దలకు తెలియజేసినట్టుగా తెలుస్తుంది. సో ఏంటంటే రోహిత్ శర్మ ప్రజెంట్ అయితే ఆల్రెడీ సెలెక్టర్లతో అండ్ బీసీసీఐ పెద్దలతో మాట్లాడి తన రిటైర్మెంట్ గురించి అయితే ఇన్ఫామ్ చేసినట్టుగా తెలుస్తుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా దీని గురించి ఒక ఆర్టికల్ అయితే మనకి పబ్లిష్ చేసింది. ఏంటంటే ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో చివరిదైన 5వ మ్యాచ్ ముగిసిన తర్వాత భారత కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్కి అయితే వీడుకోలు పడుకున్నట్టుగా టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. అండ్ ఈ రిటైర్మెంట్ ప్రకటనకు హిట్మ్యాన్ అయితే సిద్ధంగా ఉన్నాడు అండ్ తన నిర్ణయం గురించి ఆల్రెడీ బీసీసీఐ పెద్దలు అండ్ సెలెక్టర్లతో మాట్లాడాడని అయితే చెప్పారు. అండ్ రోహిత్ ఒకవేళ డబ్ల్యూటీసీ మనకి ఫైనల్కి అయితే సెలెక్ట్ అయితే ఆ మ్యాచ్ కూడా ఆడే ఛాన్స్ ఉంది. లేదంటే మాత్రం ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5th మ్యాచ్ ఏదైతే ఉందో టెస్ట్ సిరీస్లో ఆ మ్యాచే తనకి ఆఖరి టెస్ట్ అయితే అవుతుంది. సో దీనికి సంబంధించి ఏంటంటే మనకి సిడ్నీలో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ తర్వాత ఈ ప్రకటన అయితే చేస్తారని చెప్పేది తెలుస్తుంది. అండ్ దీంతోపాటు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 2024 ఇప్పటి వరకు 3 టెస్టుల్లో అయితే రోహిత్ శర్మ మొత్తంగా 31 రన్స్ అయితే చేశాడు. అండ్ భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్లో 30 వికెట్స్ అయితే తీశాడు. ఏంటంటే ఇంకొక వికెట్ తీస్తే రోహిత్ శర్మ రన్స్తో పాటు సమానం అవుతాయని చెప్పి ట్రాల్స్ అయితే మనకి విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. అండ్ కెప్టెన్పై కూడా తీవ్రమైన విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. అండ్ బోత్ కెప్టెన్సీ అండ్ బ్యాటింగ్ రెండిట్లోనే విఫలమవుతున్న రోహిత్ శర్మకి ఇది ఒక బ్యాడ్ టైం అనే చెప్పాలి. అండ్ మాజీ క్రికెటర్లు సైతం రోహిత్ శర్మ ప్రదర్శన పైన పెదవి అయితే విరుస్తున్నారు. అండ్ కొత్త వాళ్ళకి ఎవరైతే కుర్రోళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఛాన్స్లు ఇవ్వాలని చెప్పి అయితే మనకి ఈ సందర్భంగా చెప్తున్నారు. అండ్ దీంతోపాటు మనం చూసుకున్నట్లయితే రోహిత్ శర్మ ఈ సిరీస్లో అయితే చాలా ఘోరంగా అయితే పెర్ఫామ్ చేశాడు. అండ్ కోహ్లీకి ఒక సెంచరీ అయినా ఉంది. అండ్ రోహిత్ శర్మకి మరీ ఘోరంగా అన్ని మ్యాచ్ల్లో కలిపి 30 రన్లు మాత్రమే చేశాడు. సో ఇది ఒక బ్యాడ్ పెర్ఫార్మెన్స్ హిట్మ్యాన్కి అయితే. సో హిట్మ్యాన్ లాస్ట్ మ్యాచ్లో మంచిగా పెర్ఫామ్ చేసి తన కెరీర్ని అయితే ఎండ్ చేయాలని అయితే కోరుకుందాం. సో ఏంటంటే ఒక హ్యాపీ ఎండింగ్ లాగైనా ఉంటుంది. సో మీరేమనుకుంటున్నారు దీని గురించి కమెంట్ అయితే చేయండి.